పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. నడచుటయే
మేఘాలపై రానున్న ప్రభువా, ఆకాశమందు ఆసీనుడా, మేఘాలపై రానున్న ప్రభువా, ఈ వాక్యములకు లోబడిన ఈ ప్రజలను సమకూర్చెదను. ఈ వాక్యమునకు లోబడిన నీ ప్రజలను సమకూర్చెదవు. ఈ ప్రజలను సమకూర్చెదవు. యెహోవా నీ మార్గమును నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. మగవారి పొగ సగలేసిన బలమైన తోటగా మాకున్నవాడా, మగవారి పొగ సగలేసిన బలమైన తోటగా మాకున్నవాడా, ఒంటరివి కవు నీవెన్నడు జంటగా నీతో ఉన్నానన్నా. ఒంటరివి కవు నీవెన్నడు జంటగా నీతో ఉన్నానన్నా. జంటగా నీతో ఉన్నానన్నా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. నడుచుటయే నా తీర్మానము. గొప్ప రక్షణ ఈవిగలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. గొప్ప రక్షణ ఈవిగలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా. కృపగల దేవా స్తోత్రార్హుడా. కృపగల దేవా స్తోత్రార్హుడా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. నడుచుటయే నా తీర్మానము.
తలచుటయే నా తీర్మానము తలచుటయే నా తీర్మానము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. నిరంతరము మీ నామమును స్తుతించి గణపరచువారముగా చేయండి తండ్రి. రాజులు రాజా, మీకు వందనాలు. ప్రభులు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిరంతరం మీ నామమును కీర్తించి గణపరచువారముగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మాకివ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి. మీ వాక్యం దగ్గరకు వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. నహూము గ్రంథము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. ప్రభునందులరా, ఇక్కడ మనం నహూము అనే ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం. బైబిల్లో 2 రకాల ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళల్లో పెద్ద ప్రవక్తలు, అలాగే చిన్న ప్రవక్తలు అని 2 రకాల ప్రవక్తలు ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. వాళ్ళు చేసే పని ఏమిటి అనంటే, జరగబోయే విషయాలు దేవుడు ఆ ప్రవక్తలకి చెబుతాడు.
ఎప్పుడు ఏమి జరగబోతుందో చెబుతాడు. తర్వాత ఆ విషయాలు ప్రజలకి చెప్పమంటాడు. ఇలా జరగబోతుందని చెప్పండి అని అంటాడు. ఆ ప్రజలు అది విని అది మేలైనదైతే సంతోషిస్తారు. ఒకవేళ ఏదైనా ఆపద వచ్చే ప్రవచనం అయితే పశ్చాత్తాపడి వాళ్ళను వాళ్ళు దిద్దుకుంటారు. అది ఉదాహరణకి ఎలాంటిదంటే, మరి నోవహు ఓడ కట్టేటప్పుడు 40 దినాలకు జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఈ లోకమంతా గతించిపోతుంది, కాబట్టి మీరు పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి అని చెప్పాడు. ముందుగానే చెప్పాడు. కానీ అది అపాయముతో కూడిన పని అయినా వాళ్ళు పశ్చాత్తాపడలేదు. ఆ నోవహు చెప్పిన మాట వినలేదు. అందువలన వాళ్ళకి అపాయం వచ్చింది. అలాగే నినివే పట్టణాన్ని గురించి కూడా యోనాను పంపించి 40 దినాలకు ఈ పట్టణం నాశనం కాబోతుంది అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపడి, ప్రభా నీ కోపం మా మీదకి రానివద్దు, మమ్మల్ని మా పట్టణాన్ని కాపాడండి అని దేవుణ్ణి అడిగారు. దేవుడు వారిని కాపాడాడు. అంటే 2 ప్రమాదకరమైన ప్రవచనాలే. 40 దినాలకు జలప్రళయం రాబోతుంది, 40 దినాలు అనేది ప్రమాదకరమైందే. అలాగే 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది అనేది ప్రమాదకరమైంది. కానీ నోవహు టైంలో ప్రజలేమో లెక్క చేయలేదు, అందువలన వాళ్ళు పాడైపోయారు. యోనా టైంలో ప్రజలు పశ్చాత్తాపడ్డారు. ప్రభా నీ కోపం మా పట్టణం మీదకి రానివద్దు అని గోనె పట్టు కట్టుకొని బూడిదలో మూతి పెట్టుకొని అనగా మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. వాళ్ళ పట్టణం కాపాడబడింది. కాబట్టి ప్రవచనాలంటే రాబోయే కాలంలో ఏం జరగబోతుందో ప్రవక్తల ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. వాళ్ళని ప్రవక్తలు అంటారు. దీనిని ఇప్పుడు ఈ గ్రంథాలు చదివేవాళ్ళు ఎలా మార్చారంటే కాలజ్ఞానులు అనే పేరు పెట్టారు. అంటే కాలాన్ని చూసి ఏం జరగబోతుందో చెబుతారు కాలజ్ఞానులు అని. యాక్చువల్గా వీళ్ళు దేవుని దృష్టిలో ప్రవక్తలు. ఈ నహూము అనే ఆయన కూడా ఒక ప్రవక్త పిల్లరా. అయితే ఈయన ఎక్కడ వాడు, ఎక్కడ పెరిగాడు అని చూస్తే యేసు ప్రభు సంచరించిన ప్రాంతాలలో పుట్టి పెరిగాడు నహూము. గలిలయ ప్రాంతవాసి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగిన పల్లెటూర్లు కొన్ని ఉన్నాయి. నజరేతు అని, అలాగే కపెర్నహూము అని, ఇలాగ చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా యేసు ప్రభు వారు తిరిగారు. వాటిల్లో ఒకటి కపెర్నహూము. ఆ కపెర్నహూము అనేటటువంటిది అది చెప్పాలి అనంటే సముద్రపు ఒడ్డున ఉన్న ఒక లంక గ్రామం. ఆ ఊరిలో వాళ్ళందరూ చేపలు పట్టుకొని అమ్ముకొని బ్రతుకుతారు. అది కపెర్నహూము అంటే. అక్కడ పేతురు ఉండేవాడు. అందువలన పేతురు ఆ ఊరిలో ఉండటం ద్వారా అతనికి చేపలు పట్టడం అలవాటైంది. కాబట్టి ఈ నహూము కూడా ఆ కపెర్నహూము వాస్తవ్యుడు. ఇప్పుడు మనకు ఆధార్ కార్డులో నేటివ్ ప్లేస్ ఏంటి అనేది రాస్తారు కదా, అలాగే ఈ నహూము ప్రవక్తది నేటివ్ ప్లేస్, సొంత స్థలం ఏంటంటే
కపెర్నహూము. గలిలయ అనేది ఒక జిల్లా, కపెర్నహూము అనేది ఒక పల్లెటూరు. కాబట్టి గలిలయ జిల్లా, కపెర్నహూము అనే పల్లెటూరుకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన వ్యక్తి నహూము. ఇతని భారం ఏమిటి అనంటే, దేవుడు ఇతనికి పెట్టిన భారం ఏమిటంటే, నినివే పట్టణాన్ని కాపాడటం ఇతని బాధ్యత. నినివే పట్టణాన్ని కాపాడటం. ఇప్పుడు ఈయన 3 అధ్యాయాలు రాశాడు. ఒకసారి చూసుకోండి, నహూము గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు మీరు కొంచెం శ్రద్ధగా మనస్సు పెట్టి చదివితే 3 పాయింట్స్ వస్తాయి. 3 అధ్యాయాల్లో 3 పాయింట్స్ ఉంటాయి. మొదటి అధ్యాయంలోనేమో శ్రమలు ఉంటాయి. ఈ ప్రజల శ్రమలు అంటే శ్రమల కాలము అని అనొచ్చు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి గందరగోళ పరిస్థితులు, కలవరము పరిస్థితులు ఉంటాయి. అంటే కలవరము, గలిబిలి, గందరగోళము అని చెప్పొచ్చు. మొదటి అధ్యాయానికి ఏం పేరు పెట్టవచ్చు? శ్రమల కాలం అని పేరు పెట్టవచ్చు. 2వ అధ్యాయానికి గందరగోళం, గలిబిలి అని పేరు పెట్టవచ్చు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన అపాయాలు, డేంజర్స్, అపాయకాలము అంటాం. ఇక 3 అధ్యాయాలని మరొకసారి చెబుతున్నాను. మొదటి అధ్యాయాన్ని శ్రమల కాలం అని అంటాం. అంటే ప్రజలకు వచ్చిన శ్రమలు ఉన్నాయి. అలాగే 2వ అధ్యాయానికి వచ్చేసరికి గందరగోళ కాలం లేక గలిబిలి కాలం. అంటే అన్ని గందరగోళాలు, గలిబిలి, ఇవన్నీ మీరు కొంచెం నిదానంగా చదివితే నేను చెప్పేది హెడ్డింగే చెబుతున్నాను, మిగిలిన అన్నీ మీకు అర్థం అవుతాయి. ఇది గందరగోళ కాలం. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రజలు అపాయాల్లో పడతారు. డేంజర్ పీరియడ్ అంటారు కదా, అపాయ కాలం. 3 అధ్యాయాలకి 3 పేర్లు పెట్టాము ఇప్పుడు. అయితే యెహోవా దేవుని గూర్చి నహూము గారు చెబుతూ 7వ వచనం చూడండి. అందరూ చదవండి 7వ వచనం. అందరూ బిగ్గరగా చదవండి. మీ వాయిస్ ఎంత ఉంటే అంత చదవండి. ఆమేన్. అందరూ అనండి, ఆమేన్ అనండి. నహూము ఈ ప్రజలకు చెబుతుంది ఏంటంటే, 1వ అధ్యాయంలో ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? శ్రమల కాలంలో ఉన్నారు. వాళ్ళకంటాడు, మీరు ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే మీకు ప్రశాంతతను, నెమ్మదిని ప్రభువు ఇస్తాడు అని చెప్పాడు. శ్రమల్లో ఉన్నవారికి ప్రశాంతత, నెమ్మది ఇస్తాడు. 2వ అధ్యాయంలో ఎలా ఉన్నారు ఈ ప్రజలు? గందరగోళంలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు. ప్రజలు ఎందుకు కలవరపడతారంటే పిల్లరా, ఆదరణ లేక ఏం చేయాలో అర్థం కాక గలిబిలవుతూ ఉంటారు మనుషులు. ఉదాహరణకి ఎలాంటిదంటే, ఒక అరిచే కుక్కను పిల్లవాడు చూస్తే అది అరవటం స్టార్ట్ అవ్వగానే ఈ పిల్లవాడు కూడా అరిచేస్తాడు, ఏడుస్తాడు, పారిపోవడానికి చూస్తాడు. గందరగోళం అయిపోద్ది, గలిబిలి అవుతాడు. పెద్దవాళ్ళు ఆ పిల్లవాడు భుజం మీద చెయ్యేసి, రే అదేం చేయదు, నేనున్నాను కదా, నువ్వు భయపడబోకని అన్నావు అనుకోండి, కామ్ అయిపోతాడు. అంటే ఒక వ్యక్తికి గలిబిలి, గందరగోళం ఎప్పుడు వస్తుందంటే, ఆదరించేవారు లేనప్పుడు గలిబిలి అయిపోతారు. ఈ 2వ అధ్యాయంలో కూడా ఈ ప్రజలు గలిబిలవుతూ ఉన్నప్పుడు, గందరగోళం అవుతున్నప్పుడు ఆ ప్రజలతో ఏమంటున్నాడంటే, యెహోవా మిమ్మల్ని ఆదరిస్తాడు అని అంటున్నాడు. మొదటి అధ్యాయంలో ఏమిస్తాడు? శ్రమల్లో ఉన్నవారికి
మీకు ప్రశాంతతనిస్తాడు అంటున్నాడు. 2వ అధ్యాయంలో గందరగోళంగా గలిబిలిగా ఉన్న వారికి మీకు ఆదరణ ఇస్తాడు అని అంటున్నాడు. 3వ అధ్యాయంలో ఈ ప్రజలు అపాయములో, డేంజర్లో పడిపోయాడు. అపాయాలు కొన్నిసార్లు అనుకోకుండా మన జీవితాలు కూడా కొన్ని అపాయాల్లో పడిపోతాం. ఈ అపాయాలనే మనం శోధనలు అనొచ్చు. ఈ శోధనలో పడిపోతాం. అప్పుడు ఏం చేయాలో మనకి అర్థం కాదు. ఈ అపాయములో పడ్డ వారికి దేవుడు ఉపాయము నేర్పి వారిని శాంతపరుస్తూ ఉన్నాడు. ఈ పాయింట్స్ మీరు వింటే ఈజీగా మర్చిపోతారు, రాసుకుంటే పర్మనెంట్గా గుర్తుంటాయి మీకు. 1వ అధ్యాయానికి ఏం పేరు పెట్టామండి? శ్రమకాలం. 2వ అధ్యాయానికి ఏం పేరు పెట్టాం? గందరగోళం కాలం. 3వ అధ్యాయానికి ఏం పేరు పెట్టాం? అపాయకాలం. ఈ పాయింట్ చెప్పడానికి నిమిషం పట్టింది. దీన్ని స్టడీ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది నాకు. మామూలు విషయం కాదు. అది స్టడీ చేసి ఒక పాయింట్ బయటికి లాగాలి అని అంటే కొన్ని గంటల స్టడీలో ఒక పాయింట్ బయటకు వస్తుంది. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫర్గెట్ ఈజీలీ. దిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్ మెసేజ్. ఇప్పుడు మనం చూద్దాం. 1వ అధ్యాయంలో వీళ్ళు శ్రమల్లో ఉంటే వాళ్ళకి ఏమిస్తాడు యెహోవా దేవుడు అని అంటే మీకు ప్రశాంతతనిస్తాడు అంటున్నాడు. 2వ అధ్యాయంలో గందరగోళంలో ఉంటే ఈ ప్రజలకు అంటున్నాడు మీకు ఆదరణ ఇస్తాడు అని అంటున్నాడు. 3వ అధ్యాయంలో అపాయములో ఉంటే మీకు ఉపాయము చెప్పి మీకు శాంతినిస్తాడు అని అంటున్నాడు. 3 చాప్టర్లలో ప్రజలు 3 రకాలుగా ఉన్నారు. 3 రకాలైన ప్రజలకు కూడా ఒకటే ఆన్సరు, యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. అందుకనే 7వ వచనంలో ఏముందో చూడండి, యెహోవా ఉత్తముడు. ప్రభువురా, మనము కూడా సొసైటీలో బ్రతుకుతున్న మనం కూడా ఈ నహూము గ్రంథములో 3 చాప్టర్లు ఎలా ఉన్నాయో ఈ సొసైటీలో బ్రతుకుతున్న మనుషులు కూడా ఈ 3 రకాల ప్రజలుగానే ఉంటారు. ఏ ఊర్లన్నా ఉండనివ్వండి, ఏ పనన్నా చేసుకునేవ్వండి, ఈ 3 రకాలుగానే ఉంటారు. కొంతమంది శ్రమల్లో ఉంటారు. ఈ శ్రమల్లో ఉన్నవారికి దేవుడు ప్రశాంతత ఇస్తాడు అని నహూము చెబుతున్నాడు. కొంతమంది కలవరము గందరగోళం పరిస్థితుల్లో ఉంటారు. ఈ కలవరము గందరగోళంలో ఉన్నవారికి దేవుడు ఆదరణ ఇస్తాడు అని అంటున్నాడు నహూము. 3వ అధ్యాయంలాగా కొంతమంది అపాయములో ఉంటారు. మీరు అపాయములో ఉన్నా భయపడద్దు, మీకు దేవుడు ఉపాయము చెబుతాడు, ఎలాగూ మీరు బయటపడాలో ఆ శాంతికరమైన మార్గాన్ని చెబుతాడు అని నహూము చెబుతూ ఉన్నాడు. మీరు కనుక ఈరోజు ఈ 3 అధ్యాయాలు జాగ్రత్తగా చదివితే నీవు ఈ 3 చాప్టర్లో ఏదో ఒక చాప్టర్లో నీవు ఉండవు. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోనన్నా ఉన్నావు శ్రమల కాలంలో, 2వ చాప్టర్లోనన్నా ఉన్నావు గందరగోళం పరిస్థితుల్లో, 3వ చాప్టర్లోనన్నా ఉన్నావు అపాయంలో ఉన్నావు, లేక శోధనలో ఉన్నావు. నహూము ఏమంటున్నాడంటే నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన నీకు ఆదరణ ఇస్తాడు, ఆయన నీకు ప్రశాంతత ఇస్తాడు, ఆయన నీకు ఉపాయము చెప్పి నీకు శాంతినిస్తాడు అని అంటున్నాడు. అందుకని
యెహోవా దేవుణ్ణి ఏం చెప్పాడంటే నహూము 7వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉత్తముడు అంటే అర్థం ఏంటి? మంచివాడు, రైట్. తర్వాత గొప్పవాడు. ఇంకా ఉత్తముడు అంటే అర్థం చెప్పాలి మీరు. మంచివాడు, గొప్పవాడు, ఇంకేమన్నా చెప్పొచ్చా? కొంతమంది ఉత్తముడు అని అంటే ఎలా చెప్తారంటే, ఇక ఏం లేదండి ఆయన టాప్ అండి అంటారు. ఏం చెప్పాలో అర్థం కాక, ఏం లేదండి ఉత్తముడు అంటే ఆయనే టాపు, ఆయనే టాపు, ఆయనే గ్రేటు, ఆయనే వెల్డన్, ఆయనే ఇక ఎవడో ఇక ఆయన కాదనే పని లేదంటారు. అంటే ఇది కూడా కరెక్టే, కానీ చెప్పటం పాపం అట్లా చెబుతారు గంభీరంగా. కాబట్టి పిల్లరా, ఉత్తముడు అని అంటే అర్థం ఏంటంటే ద బెస్ట్, అన్నిటికంటే శ్రేష్టమైన వాడు. ఒక వస్తువు కొనడానికి మనం వెళ్ళినప్పుడు ఉన్న వాటిలో ద బెస్ట్ క్వాలిటీ తీసుకుంటాం కదా. ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళు, మార్కెట్కి వెళ్ళు, లేదా ఎక్కడికైనా వెళ్ళు, ఉన్న వాటిలో ద బెస్ట్ క్వాలిటీని మనం తీసుకుంటాం. అలాగే పిల్లరా, మన జీవితం ఈ నహూము గ్రంథములో 1వ అధ్యాయంలో లాగా శ్రమల్లో ఉంటే, ఈ శ్రమలలో నీకు ఒక ఉత్తముడు కావాలి, ద బెస్ట్ పర్సన్ కావాలి నీకు. ఆ బెస్ట్ పర్సన్, ఆ ఉత్తముడు ఎవరంటే యెహోవా దేవుడు అని చెప్పాడు నహూము. ఆమేన్. అలాగే 2వ చాప్టర్లో లాగా నీ పరిస్థితి గందరగోళం అంటే అండి, చెప్తున్నాను వినండి. గందరగోళం అంటే వెళ్ళి గోడకు కొట్టుకుంటాం, లేకపోతే తలకాయ వెళ్ళి ఇంకో గోడకి ఇంకో గేటుకు కొట్టుకుంటాం అని కాదు. అసలు ఈ గందరగోళంగా ఉన్న మనుషులు ఎంత నెమ్మదిగా ఉంటారంటే అంత నెమ్మదిగా ఉంటారు. అసలు ఏమీ సమస్యలు లేనట్టుగా కనపడతారు వాళ్ళు. ఈ తలకాయ తీసుకెళ్ళి గోడకు కొట్టుకోవడం, లేకపోతే చేతులను పెట్టి ఎక్కడైనా కొట్టుకోవడం, పిచ్చి పనులు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళని పలకరించు, బాగున్నారమ్మా అంటే, ఎస్ బ్రదర్ ఐ యామ్ వెరీ గుడ్ అంటారు. వెరీ గుడ్ అంటానికి అంత టైం ఎందుకు పట్టిందంటే లోపల ఉండే గందరగోళం. అంటే వీళ్ళు పైకి మాత్రం చాలా గంభీరంగా కనపడతారు, లోపల మాత్రం ఒకటే ఆలోచనలు, అదేం చేయాలి, ఆ ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఈ పిల్లోడికి ఫీజు ఎట్ట కట్టాలి, ఇదిగో ఈ ఫిబ్రవరి అయిపోతుంది రెంట్ ఎట్ట కట్టాలి, వాడు వస్తున్నాడు పాలు పోయించుకునేటప్పుడు బాగానే పోయించుకుంటారు, బిల్లు కట్టేటప్పుడు పాలోడు అంటారు. ఈ పాలోడు వస్తున్నాడు. ఏంటి అంటే గందరగోళం పరిస్థితులు, మనిషి గజిబిజి. అసలు ఇంకా కొన్నిసార్లు కొంతమంది మన ఇంటికి వస్తుంటే టెన్షన్ వస్తుంది. వాళ్ళు ఏమొస్తారో, ఏమంటారో, ఏమడుగుతారో, లేదు అంటే ఏం తిట్టెళ్తారో. వీళ్ళు అవుట్ సైడ్ దే ఆర్ వెరీ కూల్, బయటకు చాలా ప్రశాంతంగా కనపడతారు, లోపలంతా గందరగోళం పరిస్థితి, కలవరం పరిస్థితి. ప్రభునంతులరా, నహూము అంటున్నాడు, నీవింత గందరగోళంలో ఉన్నావు కదా, నీ పరిస్థితుల్లో నిన్ను ఆదరించడానికి ఆదరణకర్త నీకున్నాడు. ఇప్పుడే మనం పాడాం కదా, నిన్ను నమ్మిన వారెవ్వరు
సిగ్గుపడలేదయ్యా, ఏ దినమందైనా కృంగిపోలేదయ్యా. అందరూ పాడండి. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ దినమందైనా కృంగిపోలేదయ్యా. బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా, బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా. నహూము చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు గందరగోళంలో ఉన్నారేమో, కానీ మీకు ఆదరణకర్త ఉన్నాడు. ప్రభునందులారా, నీ మనస్సు గలిబిలవటానికి, గందరగోళం అవటానికి కారణం ఏంటి అని అంటే నీకున్న సమస్య. నీలో సమస్య వస్తే మనస్సు చెదిరిపోతుంది, గలిబిలైపోతూ ఉంటావు. నహూము రాస్తున్నాడు, నీకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయన ఉత్తముడు, ద బెస్ట్ పర్సన్. అలాగే 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ ప్రజలు చాలా అపాయాల్లో పడ్డారు. ఒక వ్యక్తి అపాయంలోనికి ఎప్పుడు వెళతాడంటే ముందు చూపు లేనప్పుడు. సమస్య ఎట్నుంచి వస్తుందో పసిగట్టలేనప్పుడు, గెస్ చేయలేనప్పుడు అపాయాలు వస్తాయి. నిన్నటి దినము ఒక వార్త వచ్చింది నాకు. బ్రదర్ తను పొలంలోనికి వెళ్ళాడు పని చేసుకోవటానికి. ఎటు నుంచి వచ్చిందో ఆ త్రాచుబాం వచ్చి అతనికి కాటేసింది. అంతే, తనను హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపు చనిపోయాడు. కొంచెం తెలిసిన సహోదరుడు. అనగా నేను తోటలోనికి వెళుతున్నాను, ఎటు నుంచి ఏమొస్తుందో ఏంటా ఈ పరిస్థితులు, ఆ నైసర్గిక స్వరూపాలు అంటే ఆ పరిసరాలని చూసుకోకుండా వెళ్ళటమే అపాయము తెచ్చుకున్నాడు. తాను లోపలికి వెళ్ళేటప్పుడు అది కూడా లోపల ఉంటుంది. నువ్వు ఒక సౌండ్ చేయటమో, ఒక పాట పాడటమో, ఏదో మేక్ ఏ సౌండ్, కొంచెం సౌండ్ చేస్తే ఓహో వ్యక్తి వచ్చాడు అని పారిపోతుంది. నువ్వు కాముగా సీతాకోక చిలుకులాగా శబ్దం లేకుండా వెళితే ఎట్లాగూ? అదును చూసుకుంది, కాటేసింది, అపాయం వచ్చి పడింది. నిన్ననే ప్రభువుని పిల్లరా, అపాయాలు రావటానికి కారణం ముందు చూపు లేకపోవటం. శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకు కలిగిన ప్రార్థన చేయండి. నీవు ముందు చూపు కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అపాయములో ఉన్నప్పుడు నీకు దేవుడు ఉపాయాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు. అందుకని ఈ యెహోవా దేవుడు ఎవరయ్యానంటే శ్రమలో ఉన్నవారికి ఉత్తముడు, అలాగే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నవారికి ఉత్తముడు,
అపాయములో ఉన్నవారికి ఉత్తముడు. అందుకనే యెహోవా ఉత్తముడు. ప్రభువురా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు బోధిస్తుంది ఏమిటంటే, అన్ని పరిస్థితుల్లో, అన్ని సిట్యువేషన్స్లో, ఆల్ ద టైమ్స్, ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్, ఇన్ ఆల్ అవర్ సిట్యువేషన్స్, వీ నీడ్ ఎ బెస్ట్ పర్సన్. నీ లైఫ్ శ్రమల్లో ఉండు, కానీ నీకు ఒక ఉత్తముడు కావాలి. నీవు గందరగోళ పరిస్థితుల్లో ఉండు, నీకు ఒక ఉత్తమముడు కావాలి. నీవు అపాయకరమైన పరిస్థితుల్లో ఉండు, నీకు ఒక ఉత్తమమైన వ్యక్తి లేక దేవుడు నీకు కావాలి. అందుకనే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీవు ఉన్న సిట్యువేషన్ అది ఏమిటో ఆలోచన చేసుకొని, ఈ సిట్యువేషన్లో నాకు ఒక బెస్ట్ పర్సన్ కావాలి. ఆమేన్. అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి, నేను ఉన్న పరిస్థితుల్లో నాకు ఒక బెస్ట్ పర్సన్ కావాలి. ఆమేన్. ఎవరు కావాలండి? బెస్ట్ పర్సన్ కావాలి. ఎవరండి ఈ బెస్ట్ పర్సన్? ఒక్కసారి చూద్దాం. నహూము గారేమో యెహోవా ఉత్తముడు అని చెప్పాడు. దావీదు గారు ఏం రాస్తున్నాడో చూద్దాం. 34వ కీర్తనది అండి. 34వ కీర్తన 34వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. అందరూ చెప్పండి మాట, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. ఆమేన్. ఇప్పుడు చూడండి, నహూము యెహోవా ఉత్తముడు అని చెప్పాడు. దావీదు గారు ఏమంటున్నాడంటే, దేవుడు ఉత్తముడే, కానీ ఉత్తముడు అని నీకు చెప్పినా నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాలంటే దాన్ని టేస్ట్ చూడాలి. మ్యాంగో టేస్ట్ బాగుంటుందా బాగుంటుందండి? మ్యాంగో టేస్ట్ బాగుంటుందా బాగాదా? బాగుంటుందా? మీకు ఎలా తెలుసు? తిన్నారు, అది సీజన్ రాబోతుంది అందుకని గుర్తు చేశా. తిన్నారు కాబట్టి అది టేస్ట్ బాగుంటుంది. అలాగే దావీదు గారు అంటున్నాడు, యెహోవా ఉత్తముడు అని నహూము చెప్పాడు, కానీ మీరు టేస్ట్ చేయండి, మీరు రుచి చూడండి. అందుకని 8వ వచనంలో ఉంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఆయన్ని మీరు టేస్ట్ చేయండి. ఉత్తముడు అని అంటే అర్థం ఏంటంటే పిల్లరా, అది దేవుని యొక్క స్వభావం, అదంతే. ఈ యాడ్జెక్టివ్ క్రిందకు వస్తుంది. ఇది దేవుని యొక్క స్వభావం. ఆయన స్వభావం ఏంటంటే ఉత్తముడు, అంతే. ఇప్పుడు నీకు ఏదన్నా సహాయం చేయాలంటే ఆయన కంటే శ్రేష్టమైనది చేసేవాళ్ళకి నీకు ఎవరు లేరు. నీవు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు, నీకు ఎవరన్నా సహాయం చేయాలి, యెహోవా కంటే సహాయం చేయగలిగిన గొప్ప వ్యక్తి ఎవరో లేరు. అందుకని ఆయన ఉత్తముడు. అంటే ఉత్తముడు అంటే నీకు శ్రేష్టమైన వాటిని అందించువాడు. శ్రేష్టమైన వాటిని అందించువాడు. ఇప్పుడు మెసేజ్ చెప్పగానే మీరు వినండి నమ్మండి అని అంటలేదు ఇక్కడ దావీదు గారు. మీరు రుచి చూసి తెలుసుకోనండి.
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. కొంతమంది ప్రభువుని టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభువుని టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలాగ వాళ్ళు టేస్ట్ చేశారు అనంటే, చూడండి దేవుని వాక్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, అంటే మనకొచ్చే శోధనలో ఒక శోధన ఏంటంటే పిల్లరా, ఆర్థిక ఇబ్బందులు. ఏ ఇబ్బందులు అండి అవి? ఆర్థిక ఇబ్బందులు అనేవి ఒక శోధన. ప్రతి మనిషికి, ఎంత ఉన్నవాడికైనా ఏదో ఒక టైంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు నయోమి కుటుంబం. ఈ నయోమి కుటుంబం ఏమైందో, ఎలా టేస్ట్ చేశారో చూద్దాం దేవుణ్ణి. రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21వ వచనం అందరూ చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. ఆర్థిక ఇబ్బందులలో దేవుడు ఏమై ఉన్నాడండి? మనకు ఉత్తముడై ఉన్నాడు. అందరూ చెబుదామా ఈ మాట? నా ఆర్థిక పరిస్థితులలో నా ప్రభువు నాకు ఉత్తముడు. ఆమేన్. నువ్వు నమ్మాలి దేవుణ్ణి. ఈమె ఎలా ఉందో చూడండి. 21వ వచనం. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని. ఎలా వెళ్ళిందంట? వెళ్ళేటప్పుడు సమృద్ధి అంటే రిచెస్ట్ పర్సన్, అంతే. బాగా సమృద్ధి, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పిల్లలు ఆశీర్వదించబడ్డారంటారే, ఇది సమృద్ధి అంటారు. ఈ సమృద్ధి ఉన్నది అంటే చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి. అయితే తర్వాత ఏమైంది? యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేశాను. అంటే ఎంటీ, రిక్తురాలు అంటే ఎంటీ, ఖాళీ అయిపోయింది. 1వ తారీఖంట ఏదో పాట పాడతారంట అందరూ. అంటే ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు. నాకేమీ కొదువలేదు, నాకేమీ కొదువలేదు అని పాడతారంట. అంటే అర్థం ఏంటి? I have everything. My pocket is full, my bag is full, my బీరువా is full. అన్నీ బాగున్నాయని ఫుల్గా పడతారంట. 31వ తారీఖు వచ్చేసరికి, నీవు తోడై ఉన్న జాలు యేసు. తర్వాత అంటే నువ్వు తోడుకుంటే చాలయ్యా, ఏది ఉండా లేకపోయినా పడతారట. అంటే ఏంటది? 1వ తారీఖు ఫుల్, 31వ తారీఖు నిల్లు. ఇది అట్లా ఉందేమో. ఈ 21వ వచనంలో నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని 1వ తారీఖులో ఉందేమో. ఏ తారీఖులో ఉంది? 1వ తారీఖులో ఉంది. తర్వాత యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి చేసిన. అంటే నాకు ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఎన్నో తారీఖు వచ్చింది ఇప్పుడేమో? 31వ తారీఖు వచ్చింది. ప్రభువుని పిల్లరా, దీనినే ఏమంటామంటే ఆర్థిక ఇబ్బంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ట్రబుల్. ఫైనాన్షియల్ ట్రబుల్ అంటే నాకు బాగా తెలుసండి.
నాకు బాగా తెలుసు. సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు పంచర్ పడితే ఆ రోజుల్లో ₹2. సైకిల్ పంచర్ వేయించుకోవడానికి ₹2. ₹2 పెట్టి పంచర్ వేయించుకోలేక, అంటే ఆ ₹2 లేక వారం రోజులు నేను చేయాల్సిన పనులు కాలినడకతో నడిచి చేశా. ఒక ₹2 స్పెండ్ చేయలేని పరిస్థితి. ఒక దశలో బట్టలు ఇస్త్రీ చేయించడం అనేది పూర్తిగా మానేసా. అసలు ఆ రోజుల్లో ₹5 ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేస్తే పూర్తిగా మానేసి వాష్ చేసుకోవటం, డైరెక్ట్గా వేసుకోవటమే. ఏది కాలేజీలో చదివేటప్పుడే. కాకపోతే దేవుడు నన్ను ఎలా కాపాడాడంటే ఆ కాలేజీ కుర్రోళ్ళకు పోయే బడాయిలు నాకు లేవు ఆ రోజుల్లో. అందువలన అడ్జస్ట్ అయిపోయా. ఏమిటి అనంటే ఇది ఆర్థిక ఇబ్బంది. కానీ పిల్లరా, నయోమి ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో దేవుణ్ణి పట్టుకుంది, దేవుని దగ్గర ప్రార్థన చేసింది, వాక్యాన్ని చదివింది, సిలువను ధ్యానం చేసింది, దేవుని మాటలు వినటం నేర్చుకుంది, దేవుని దర్శనాలు పొందుకుంది, మరలా తిరిగి దేవునికి దగ్గరై బెత్లెహేముకు తిరిగి వచ్చింది. ఆమెను దేవుడు మరలా సమృద్ధితో నింపాడు. ఆమేన్. నేను కూడా దేవుని సన్నిధిలో ప్రభువా ఎలాగైనా మీరు దీవించాలి, ఆశీర్వదించాలి, ఎలాగూ చేస్తారో నాకు తెలియదని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయగా దేవుడు దీవించటం ప్రారంభించాడు. ప్రభువులారా, యెహోవా ఉత్తముడు, ఆయన బెస్ట్. కానీ ఇప్పుడు నేను మీకు మెసేజ్ చెబుతున్నాను, మీరు నమ్మి ఆయన బెస్ట్ అని అనుకోలేరు. మీరు దేవుణ్ణి గూర్చి ఈయన తప్ప నాకిక వేరొక దేవుడు లేదు అని ఎప్పుడు అనుకుంటారంటే యూ హ్యావ్ టు టేస్ట్, మీరు రుచి చూడాలి. నయోమి అంటుంది, ఒకప్పుడు నేను చాలా సమృద్ధి ఉంది, తర్వాత నాకు అంతా పోయింది, మరలా ఇప్పుడు దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు. ఆర్థిక పరిస్థితులలో యెహోవా ఉత్తమముడు. ఆమేన్. సహోదరి, నీ కుటుంబం ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావేమో, నీ ఆర్థిక పరిస్థితులను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు వాటిని మార్చి మరలా తిరిగి వాటిని పసిడి పంటలు వచ్చేలాగా, ఆర్థిక క్షేమం నీకు కలిగేలాగా ప్రభువు చేయగలడు. నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన నీకు ఉత్తమముడు అనేది నువ్వు రుచి చూడాలి, నువ్వు తెలుసుకోవాలి దేవుణ్ణి. అలాగే ఆయన ఉత్తముడు అని మనం ఎలాగూ చెప్పగలమంటే, ఆయన ఉత్తముడు అని మనకు ఎలాగ అర్థం అవుతుందంటే, నిరాశ నిస్పృహల్లో ఉంటామండి కొన్నిసార్లు. చాలా నిరాశ నిస్పృహలు, వీటిని ఏమంటామంటే టోటల్గా లైఫ్ ఫెయిల్ అయింది అని అనుకుంటాం. టోటల్గా లైఫ్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు ఫెయిల్ అయింది అనంటే ఏది కలిసి రాల, చేస్తున్న పని కలిసి రాలేదు, ఆర్థికంగా ఏంటో నిలబడలేదు, అన్ని రకాలుగా ఫ్యామిలీ దెబ్బతింది, పిల్లల దెబ్బతిన్నావు, అన్ని రకాలుగా ఏంటో ఓడిపోయినట్లుగా అయిపోయింది, నిరీక్షణ లేని పరిస్థితి, నిరాశ వచ్చింది, నిస్పృహలు వచ్చినాయి. అనగా కొన్ని పరిస్థితులు, కొన్ని సమయాల్లో రైతులైతే పొలంలో పంట పండకపోతే నిరాశకు గురవుతారు. జాబ్ చేస్తున్న వాళ్ళకైతే ఉన్నట్లుగా ఉండి సడన్గా జాబ్లో నుండి వాళ్ళని తీసేస్తే నిరాశకు గురైపోతారు. ఏదైనా పెట్టుబడి పెట్టి లాభాలు వస్తాయని నువ్వు పనిని ప్రారంభిస్తే నీకు నష్టాలు వస్తే
పెట్టుబడి కూడా పోయింది అని నిరాశ వస్తుంది. నువ్వు అనుకున్నది ఏదో సాధించాలని ప్రయాసపడితే అది నీకు ఎదురయ్యి నీకు జరగకపోతే నీకు నిరాశ వస్తుంది. అంటే నిరాశ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. అయితే ఉన్నట్లుగా ఉండి సడన్గా ఆరోగ్యము పరిస్థితి బాగాలేదు అని బ్యాడ్ రిపోర్ట్స్ వస్తే అప్పుడు కూడా నిరాశ వచ్చేస్తుంది. సో నిరాశ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్లో వస్తూ ఉంటుంది. ఈ నిరాశ అనేది ఒక రకంగా పాము మనం ఉండే ప్రాంతాలకు వచ్చినట్లుగానే ఉంటుందండి. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా, అలాగే ఈ నిరాశ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఒక్కసారి నీలోనికి నిరాశ వస్తే, నీ ఇంటిలోనికి నిరాశ వస్తే ఇంకా కృంగిపోతూ ఉంటావు. అది మంచిగా కనబడే బ్రిడ్జి సడన్గా కూలిపోయినట్లుగా ఉంటుంది. నిరాశ అంత ప్రమాదం. నిరాశ నిస్పృహలు. అయితే యెహోవా ఉత్తముడు అని ఎలా చెప్పగలమంటే, ఇలాంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూడండి, నిరాశ నిస్పృహలు ఎలా వస్తున్నాయి అనంటే, ఈ నెహెమ్యాలోకి యెరూషలేము గుమ్మములు కాలిపోయిన అన్న మాట వినబడిందండి. విన్నగానే అతనిలోనికి ఒక నిరాశ నిస్పృహ వచ్చేసింది. అతని పరిస్థితి ఏమైందంటే 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే రాజు అంటున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఈ నెహెమ్యా గ్రంథము 2:2 ట్రాజడీ కండిషన్ ఆఫ్ నెహెమ్యా. అతని విచారం ఎంతవరకు వెళ్ళిందంటే వ్యాధిగ్రస్తులాగా అయిపోయాడు, అనగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళాడు. ప్రభునందులారా, ఒకవేళ నీ జీవితంలో కూడా నెహెమ్యాకు వచ్చినట్లుగా నిరాశ నిస్పృహలు వస్తున్నాయేమో. అబ్బా, ఈ పని కాలేదు, ప్రార్థన చేసాము ఈ పని కాలేదు, అడుగుచున్నాము ఈ పని కాలేదు, మరి సహాయము మనుషులను అడిగాము కలిసి రావట్లేదు. ఇలాంటి నిరాశ నిస్పృహలు నెహెమ్యాకు వచ్చినట్లుగా వస్తున్నాయేమో. నహూము అంటున్నాడు, యెహోవా ఉత్తమముడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ చెబుతూ చెప్పండి, యెహోవా ఉత్తమముడు. నిరాశ నిస్పృహల్లో నువ్వు ఉన్నట్లయితే ఆయన ఉత్తముడు. ఎలాగైంది అని అంటే, నెహెమ్యాకి రాజుగారు అంటున్నాడు, నెహెమ్యా నువ్వు కృంగిపోనవసరం లేదు, నువ్వెక్కడ భయపడిన అవసరం లేదు, నీకు కావలసినదంతా నేను ఏర్పాటు చేస్తా. నీకు కలప కావాలా, కలపిస్తా. సహాయకులు కావాలా, సహాయకులను ఇస్తా. ఆర్థిక సహాయం కావాలా, ఆర్థిక సహాయాన్ని ఇస్తా. నీకు సెలవు కావాలా, సెలవు కూడా ఇస్తాను. నువ్వు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకోవడానికి నీకు ఏ సహాయము కావాలంటే ఆ సహాయం నేను ఇస్తానని రాజు మనుషులను సహాయం పంపించాడు, ఆర్థిక సహాయం పంపించాడు, అడవుల్లోనికి పంపించి కలపను తెప్పించాడు. ఆ యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఇప్పుడు చెప్పండి,
యెహోవా ఉత్తముడా కాదా? చెప్పండి. యెహోవా ఉత్తముడు అంటే నెహెమ్యా రుచి చూశాడు. నేను చాలా నిరాశలో ఉన్నాను, ప్రభువు నాకు సహాయం చేశాడు. నయోమి కూడా, నేను చాలా ఆర్థికంగా నలిగిపోయాను, ప్రభువు నాకు సహాయం చేశాడు. రుచి చూచాడు. ప్రభునంతులరా, మన జీవితాల్లో కూడా దేవుని నువ్వు అలాగ రుచి చూడాలి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు శ్రమలో ఉన్నా ఆయన నీకు శ్రేష్టమైనది సహాయం చేయగలడు. నీవు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా, కృంగిపోయిన కలవర పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనకు సహాయము చేయగలిగిన దేవుడు. ఆయన నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. ఆయన ఉత్తముడు. అందుకనే యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోనండి. మరి అలాగూ మన జీవితాల్లో మనం రుచి చూసి తెలుసుకుంటున్నామా? నువ్వు అలాగూ ప్రయత్నం చేయాలి. నువ్వు బాధను గుర్తు తెచ్చుకొని బాధపడటం కాదు కావాల్సింది. బాధను నువ్వు చూసినప్పుడు వెంటనే నీకు సహాయం చేయగలిగిన ఉత్తమమైన దేవుణ్ణి చూడాలి. ఎవరు చూడాలండి? ఉత్తమమైన దేవుణ్ణి చూడాలి. నీకు బాధ ఉంది, నువ్వు దేవుని వైపు చూడు. నీకు శ్రమ వచ్చింది, దేవుని వైపు చూడు. నువ్వు కృంగిపోయే పరిస్థితులు వచ్చినాయి, దేవుని వైపు చూడు. నీకు నిరాశ నిస్పృహలు వచ్చినాయి, నువ్వు దేవుని వైపు చూడు. ఆర్థిక సమస్యలే వచ్చినాయి, దేవుని వైపు చూడు. కుటుంబ సమస్యలే వచ్చినాయి, దేవుని వైపు చూడు. నీ సమస్యలకు కరెక్ట్గా సహాయం చేయగలిగిన వారు, శ్రేష్టముగా ఉత్తమముగా అందించగలిగింది యెహోవా దేవుడు. అందుకే ఆయన వైపు మనము చూడాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కావున మనం చేయాల్సింది ఏమిటంటే యెహోవా వైపు మనము చూడాలి. ఆయన ఉత్తమమైన దేవుడు. అందరూ మన చేయి పైకి లేపి చెబుదాం, యెహోవా నా విషయంలో ఉత్తమమైన దేవుడు. ఆమేన్, ఆమేన్. అన్నిటికీ సరిపోయిన దేవుడు అండి. అందుకనే ఉత్తముని వైపు చూడాలి. ప్రభు నీకు ఉత్తముడు అని నీకు ఎలా తెలుస్తుందంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇక ఇంతకంటే శ్రేష్టమైనది ఏంటండి? లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. శ్రమ కలగటం అంటే ఏంటి? ఏదో ఒక శోధన రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, కుటుంబం వేదనలో పడవచ్చు, కొన్ని సమస్యలు పిల్లలకు రావచ్చు, మనకు రావచ్చు, రకరకాల సమస్యలు. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలని? ధైర్యము తెచ్చుకోవాలి. నీవు నాకుండగా నీవే నాండగా. అందరూ రెండు చేతులు పైకి లేపాడండి. నీవు నాకుండగా నీవే నాండగా, యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా ఆత్మదాహము తీర్చే బండవు. నీకు కావలసినవన్నీ సహాయం
సహాయం చేయగలిగిన దేవుడు ఉత్తముడు. ఇప్పుడు నీ ప్రక్కౌంట్ వాళ్ళతో షేకండ్ ఇచ్చి వాళ్ళను మీరు ఇప్పుడు బలపరచాలి. ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తారంటే, నీకు ఉత్తముడైన దేవుడు ఉన్నాడు అని చెప్పండి. వాళ్ళతో చెప్పండి, చెప్పండి, 2-3 సార్లు చెప్పండి. నీకు ఉత్తముడైన దేవుడు ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఆయనను రుచి చూచి తెలుసుకోవాలి. నెహెమ్యా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఉత్తమమైన సహాయం చేశాడు. నయోమి ఆర్థికంగా ఫెయిల్ అయినప్పుడు, ఫ్యామిలీ ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఆయనకు ఉత్తమమైన వాటిని సహాయం చేశాడు. చివరికండి యేసు ప్రభు నాయీను అనే ఒక ఊరిలోనికి వెళుతున్నాడు. అదే ఊరిలో ఒక బిడ్డను, చనిపోయిన బిడ్డను పెట్టెలో పెట్టుకొని సమాధుల్లోకి ఊరు బయటకు వెళుతున్నారు వాళ్ళు. ప్రభు ఎదురయ్యాడు, ఆ పెట్టెను ఆపాడు. ఏడుస్తున్న ఆ నాయను విధవరాలను చూశాడు. ఆ పెట్టె మీద చేయి పెట్టి ఆ బిడ్డను సజీవుడిగా లేపాడు. దుఃఖములో ఉన్న ఆ కుటుంబాన్ని, ఆ బంధువుల్ని ఓదార్చి ఆ బిడ్డను సజీవుడిగా లేపాడు. వాళ్ళందరూ ఆదరించబడ్డారు. ఎంతకంటే ఏం సహాయం కావాలి? ఎంతకంటే ఏం సహాయం కావాలి? అందుకనే దేవుణ్ణి నువ్వు పర్సనల్గా టచ్లో ఉండాలి. సండే మెసేజ్ వినటం ఓకే, అదొక లెవెల్, అదొక స్థాయి. కానీ ఈ ప్రభువును ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ప్రభువును నువ్వు అడుగుతూ ఉండాలి. ప్రభా, ఈ పరిస్థితిలో ఉన్నాను, నువ్వు ఉత్తమమైన సహాయము చేసే దేవుడవు, సహాయము చేయండి అని అడగాలి. లోకములో శ్రమ రాదు అని ప్రభు చెప్పలా. అక్కడ ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, వస్తుంది, కానీ మీరు ధైర్యము తెచ్చుకోనండి. నాకు ధైర్యం ఉంది అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎంతన్నా కొట్టండి, కానీ హృదయపూర్తిగా మాత్రం కొట్టల. నాకు ధైర్యం ఉంది అని హృదయపూర్తిగా కొట్టలేదు. ఎందుకంటే అయ్యా, అది ఒక్క రోజుతో పోయేది కదయ్యా, దిగులు, ఆ బాధ ఒక్క రోజుతో పోయేది కదయ్యా. ఈ మెసేజ్, ఇలాంటి మెసేజ్లు ఒక 100 చెప్పినా కొంచెం అన్న అడుగుని ఇంకా శేషం ఉంటుంది అన్నట్టుగా కొట్టారు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పండి. నాకు దేవుడున్నాడు, నాకు ధైర్యం ఉందని చెప్పండి. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. కొంచెం పెరిగింది, కొంచెం పెరిగింది. ప్రభునందు ప్రియులారా, అందుకనే నహూము అంటున్నాడు, యెహోవా ఉత్తముడు, ప్రభు నీకున్నాడు, ధైర్యము తెచ్చుకోనండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కావున ప్రభు మనకు జయమిస్తాడు. ఏ విషయంలో మనం కృంగిపోక ప్రభు మనకు సహాయము చేసే దేవుడు. మరి అలాగూ మన ఆత్మలను సిద్ధపరచుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, మీరు ఉత్తమమైన దేవుడు అని మిమ్మల్ని గూర్చి నేను విన్నాను. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోమని మీరు చెబుతున్నారు కదా ప్రభా. మిమ్ములను నేను రుచి చూడాలి, నా కుటుంబము నేను రుచి చూడాలయ్యా. అన్ని విషయాల్లో మీరు సహాయము చేయగలిగిన దేవుడు. పిల్లలకు ఫీజు ఎలాగ కట్టాలా అని ఆలోచిస్తాము, ఆ టైం వచ్చేటప్పటికే మీరు సహాయము చేస్తారు. ఉత్తమమైన దేవుడు ప్రభా. ఈ పరిస్థితుల్లో నుండి, ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తాము, దిగులు పడతాము. ఆ స్పాట్లో మీరు సహాయం చేస్తారు, మాకు సంతోషము కలుగజేస్తారు. ఉత్తమమైన దేవుడు ప్రభా, మీరు ఉత్తమమైన దేవుడు అయ్యా, మీకు వందనాలు అని దేవునితో చెబుదామా? పరిశుద్ధమైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియులను మీరు దర్శించాలి. నహూము గ్రంథములో 3 అధ్యాయాలు మేము చూసాం. ఒక్కొక్క అధ్యాయంలో ప్రజలు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఒక అధ్యాయంలో శ్రమల్లో ఉన్నారు,
మీరు వారికి ప్రశాంతతనిచ్చారు. 2వ అధ్యాయంలో గందరగోళములో ఉన్నారు, వారికి మీరు ఆదరణ ఇచ్చారు. 3వ అధ్యాయంలో గలిబిలైపోయారు, అపాయములో ఉన్నారు, వాళ్ళకి మీరు ఉపాయము చెప్పి శాంతిని ఇచ్చారు. మా పరిస్థితుల్లో కూడా అలాగూ చేయగలిగిన ఉత్తమమైన దేవుడు ప్రభువా. అందుకనే యెహోవా ఉత్తముడు, ఆయన వారిని ఎరుగును అని చెప్పారు. మమ్మల్ని ఎరిగిన దేవుడు ప్రభువా. మీ వైపు చూస్తూ ఉన్నాం, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ కృప, మీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ ప్రియులను మీరు దర్శించి వీరి మనసుల్లో, వీరి హృదయాల్లో ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలుసు. ఆ పరిస్థితుల్లోనే వారికి సహాయము చేయగలిగిన ఉత్తముడు అయిన దేవుడు ప్రభువా. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దావీదు ఎన్నిసార్లు అపాయాల్లో పడ్డాడు, శత్రువుల చేత చుట్టబడి ఉన్నాడు. కానీ ఏనాడు దావీదుని మీరు శత్రువులకు అప్పగించలేదు. మీరు ఉత్తమమైన దేవుడు అని రుచి చూచి తెలుసుకోమని దావీదు చెప్పడానికి కారణం అదే కదా. మమ్మలను మీరు దర్శించండి. అన్ని సమయాలలో ప్రభు నాకు సహాయం చేయగలిగిన దేవుడు. బలమైన విశ్వాసం అందరికి దయచేయండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు కదా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులందరిని మీరు దర్శించి మీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును కాక. ఆమేన్.